మకర రాశి వాళ్ళు 2026 సంవత్సరం జనవరి మాసంలో కొద్దిపాటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలండి. 2 గ్రహాలు తప్ప మిగతా అన్నీ కూడా మిశ్రమంగా ప్రతికూలమైనటువంటి స్థితుల్లో ఉన్నాయి కాబట్టి పనుల్లో ఆటంకాలు పెరగడం, అనారోగ్యము అనేటువంటిది ఇబ్బంది పెట్టడం, విపరీతమైన ఖర్చులు పెరగడం, ఎంత కష్టపడినా రిజల్ట్స్ రాకపోవడం, రికగ్నైజేషన్ లేకపోవడం, ఉద్యోగ ప్రయత్నాలలో విఫలం కలగడం లాంటివి కలిగే అవకాశాలుంటాయి. ఎక్కడా నిరాశ పడవద్దు. ఆత్మబలాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళండి. 3వ స్థానంలో శని అనుకూలిస్తున్నారు. కష్టానికి తగిన ప్రతిఫలం కనబడుతుంది. కష్టపడితే మీ ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. విదేశీ యోగాలు అనుకూలిస్తాయి అని చెప్పొచ్చు. ఈ మాసంలో విందు వినోద కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగుంటాయి. కుటుంబంతో కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. డబ్బు కొంతవరకు ఖర్చు పెట్టినా సరే కొంతవరకు అది ఆనందాన్ని కలగజేస్తుంది అని చెప్పొచ్చు. వ్యాపారస్తులకి కాస్త జాగ్రత్తగా తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోకపోతే చిన్న చిన్న నష్టాలు కనబడేటువంటి అవకాశం కనబడుతుంది. విద్యార్థులకి ఒడిదుడుకులు కనబడుతూ ఉన్నాయి. షష్టంలో గురుడు కాబట్టి స్వల్పమైన అవమానములు ఉన్నాయి. మానసిక ఒత్తిడి కనబడుతుంది. మకర రాశి వాళ్ళు జనవరి మాసంలో శివుడికి పంచామృతాలతో ఏకాదశ రుద్రాభిషేకం చేయించండి. ఇది 6 మాసాల పాటు మిమ్మల్ని ఏ రకమైన ఇబ్బందులు సమస్యలు లేకుండా కాపాడుతుంది అని చెప్పొచ్చు. జనవరి మాసంలో విష్ణు సహస్రనామం చదవడం చాలా మంచిది. సంక్రాంతి తిథి నాడు బియ్యము దానంగా ఇవ్వడం వల్ల అదృష్టాన్ని చూస్తారు అని చెప్పొచ్చు.